అమ్మా, ఈరోజు మనం ఈ క్యారెట్లతో చాలా సింపుల్గా రుచికరమైన క్యారెట్ హల్వా చేసుకుందాం. ముందుగా క్యారెట్లను శుభ్రంగా కడిగి ఇలా సన్నగా తురుముకుని పక్కన పెట్టుకోవాలమ్మా. ఇప్పుడు కడాయిలో 1 స్పూన్ నెయ్యి వేసి ఈ తురిమిన క్యారెట్ని వేసి బాగా కలుపుతూ కొద్దిసేపు వేయించాలమ్మా. క్యారెట్ కొంచెం మెత్తగా అయ్యాక ఇప్పుడు పాలు పోసి బాగా కలపాలమ్మా. మంట మాత్రం మీడియంలో ఉంచాలి. ఇప్పుడు చక్కెర వేసి బాగా కలపాలమ్మా. చక్కెర కరిగిన తర్వాత జీడిపప్పు, పిస్తా, ఎండుద్రాక్ష వేసుకుంటే చాలా బాగుంటుంది. చూడమ్మా, ఇప్పుడు హల్వా బాగా దగ్గరికొచ్చేసింది. చివరగా కొంచెం నెయ్యి వేసి బాగా కలిపితే మంచి రుచి వస్తుంది. చూసావా అమ్మా, మన క్యారెట్ హల్వా ఎంత బాగుందో. వేడివేడిగా తింటే చాలా రుచిగా ఉంటుంది. చాలా బాగుంది బామ్మ, రుచి కూడా సూపర్గా ఉంది. మా క్యారెట్ హల్వా మీకు నచ్చితే ఒక లైక్ చేసి మీకు ఎలా అనిపించిందో కామెంట్లో చెప్పండి. ఇలాంటి సింపుల్ రెసిపీల కోసం మమ్మల్ని ఫాలో చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.